శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఔరంగజేబ్ మన దేశంలో కొన్ని వందల వేల ఆలయాల్ని నాశనం చేశాడు. ఎంతో విలువైనటువంటి సంపదను దోచుకుపోయాడు. కానీ మాహోర్గఢ్ ఏం చేయలేకపోయాడు. ప్రయత్నం అయితే చేశాడు, కానీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మన సనాతన ధర్మం అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని నేర్పింది. మళ్ళీ దాని జోలికి రాల. ఏం జరిగిందో ఈ సత్సంగంలో తెలుసుకుందాం. అలాగే కొన్ని కుటుంబాల్లో మనం వింటూ ఉంటాం. ఏమిటంటే, ఇది అఖండ దీపం అండి, తరతరాలుగా వస్తుంది, 10 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి ఇది వెలుగుతూనే ఉంది, లేదా ఇది కొన్ని 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నిరతాగ్నిహోత్రం అని మనం అరుదుగా వింటూ ఉంటాం. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ నిత్యం వెలుగుతున్నటువంటి ధుని ఉంది దత్తశిఖరం మీద. అది దత్తశిఖరం మీద ఎక్కడ ఉంది, దాన్ని మొట్టమొదటగా ఎవరు ఎప్పుడు స్థాపించారు అనేటటువంటి అద్భుతమైన విశేషాలు కూడా తెలుసుకుందాం ఈ సత్సంగంలో. అలాగే ఈ శిఖరం మీద ఒక అద్భుతమైనటువంటి హనుమాన్ మందిరం ఉంది. చాలామంది దర్శించరు, దానికి ఒక విశేషం ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. అలాగే అనసూయామాత శిఖరం మీద కూడా ఏమి దర్శించాలో కూడా ఈ సత్సంగంలోనే తెలుసుకుందాం. అక్కడ కూడా ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఆ విశేషానికి ఇంతకుముందు సత్సంగానికి ఒక సంబంధం ఉంది. కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి 2 సత్సంగాలు మీరు చూడకుండా ఉండి ఉంటే ఈ సత్సంగం యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ఇస్తాను. అవి చూసి ఈ సత్సంగం కూడా చూడండి, సరేనా? ఈ మాహోర్గఢ్ రహస్యాలు మొదటి శీర్షికలో, ఈ మొదటి సిరీస్లో ఇది ఆఖరి సత్సంగం. చూద్దాం స్వామివారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో మాహోర్గఢ్కి, ఇంకా ఏమి అద్భుతమైన విశేషాలు మనకి తెలియపరుస్తారో అంతా స్వామివారి ఇష్టం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా సత్సంగంలో భాగమే. ఈ సత్సంగంలోకి వెళ్లే ముందు మొదటగా నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మాహోర్గఢ్ గురించి ఎన్నో విలువైన విశేషాలు నాతో పంచుకున్నారు. ఒకరు నా తల్లి సమానురాలు రాజలక్ష్మి అమ్మగారు, రెండవది శ్రీ 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 సుబాహు భారతీ స్వామివారు. వారిద్దరికీ మనస్ఫూర్తిగా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మొదటి శీర్షికలోని ఆఖరి సత్సంగాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో మనం జరుపుకుని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందేద్దాం, సరేనా? ఆలస్యం ఎందుకు, రండి, బోల్డని విశేషాలు ఉన్నాయి మీకోసం. నేను చెప్పబోయేటటువంటి సంఘటన 1680 నుంచి 1707 మధ్యలో జరిగి ఉండాలి. ఎందుకంటే ఔరంగజేబు యొక్క పరిపాలనా కాలం బాగా ఉత్తేజంగా ఉన్నది ఈ కాలం మధ్యలోనే. ఈ మాహోర్గఢ్ ప్రాంతం అంతా కూడా ఔరంగజేబు యొక్క సామంత రాజులు అంటే దేశ్ముఖ్ల ఆధీనంలో ఉండేది ఆ కాలంలో. కాబట్టి మాహోర్గఢ్ని చాలా తేలిగ్గా కూడా ఆయన దాడి చేయవచ్చు. సరే, ఒకసారి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిఖరం మీద ఉన్నటువంటి ప్రధాన ఆలయంలోకి వెళుతున్నప్పుడు మీకు ఎడం చేతి వైపు ఇటువంటి శివలింగం ఒకటి కనబడుతుంది. ఈ శివలింగం కిందనే 2 నందులు ఉంటాయి. విశేషం, ఎక్కడైనా ఒక నందీశ్వరుడే ఉంటారు, కానీ ఇక్కడ 2 ఉంటాయి. ఇంకా విశేషం ఏంటంటే, ఒక నందీశ్వరుడికి కొమ్ములు ఉండవు. ఆ కొమ్ముల్ని ఈ దుష్టుడే విరగ్గొట్టాడు ఔరంగజేబు. విరగ్గొట్టినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి మహంత్ గారు, అంటే ఆ పీఠానికి అధిపతి, వ్యతిరేకించి, నువ్వు ఇప్పటికే చాలా ఆలయాలు కూల్చేశావు కదా, ఈ ఆలయం జోలికి కూడా ఎందుకు వస్తున్నావు, వద్దు, ఇది చాలా శక్తివంతమైనది అంటే ఔరంగజేబు అప్పుడు సవాల్ విసిరాడు. అయితే నాకు నిరూపించు, ఈ ఆలయం ఎంత శక్తివంతమైనదో, ఇక్కడ దేవతలు ఉన్నారని కూడా నాకు నిరూపించు. నువ్వే అంటున్నావు కదా ఇక్కడ భగవంతుడు సాక్షాత్తు ఉన్నాడని, అది నాకు నిరూపించు. నేను ఈ ఆలయం జోలికి ఇంకెప్పుడు రాను, మాట ఇస్తున్నానని చెప్పి సవాల్ విసిరాడు. సరే, అప్పుడు మహంత్ గారు ఏం చేశారు అంటే, ఈ నందీశ్వరుడు చుట్టూ కూడా పెద్ద పరదాలు కట్టారు 4 వైపులు. లోపల ఆ నందీశ్వరుడికి నైవేద్యం పెట్టి ఉంచారు. గ్రాసం కావచ్చు, అది ఏదైనా వేరే పదార్థం కావచ్చు. సరే, కాసేపు ఆగిన తర్వాత
ఒక పెద్ద ఆకారం లేచింది ఆ పరదాల మధ్యలో నుంచి. నందీశ్వరుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించి రంకె వేసి అక్కడ అంటే పేడ మూత్రాన్ని కూడా స్వామివారు నిదర్శనంగా అక్కడ వదిలారు. దాని తర్వాత ఆ పరదాలు తీసి చూశారు. కాసేపు అయిన తర్వాత అక్కడ నైవేద్యంగా పెట్టిన ఆహారం లేదు. ఇందాక చెప్పినటువంటి ఆ పేడ ఆ మూత్రం యొక్క ఆనవాలు కనిపించింది. ఔరంగజేబు నోరు వెళ్ళబెట్టాడు. బుద్ధి వచ్చి లెంపలు వేసుకుని, నేను ఇంకెప్పుడూ కూడా నేను కానీ నా సామంతరాజులు కానీ నా సైన్యం కానీ ఈ ఆలయం దరిదాపుల్లోకి ఇంకెప్పుడు రాదు అన్న మాట ఇచ్చి, అంతేకాదు చుట్టూరా ఉన్నటువంటి 21 ఊళ్లను ఇనాముగా ఇచ్చాడు ఆలయానికి. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మీరు ఎప్పటికీ కూడా ఆ శివలింగం కింద 2 నందీశ్వరులను చూడవచ్చు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ సంఘటన జరిగినప్పుడు కొమ్ములు విరిగిపోయినాయి కదా, అందుకని ఆ స్వామి పక్కన ఇంకో నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఉండి ఉంటారు. అది అట్లా ఔరంగజేబుకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చాలా మందికి తెలియదు. ఇది సుబాహు భారతీ స్వామి వారు నాతో పంచుకున్నారు. దీని తర్వాత మనం ఇట్లా లోపలికి వెళితే అక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూలస్థానం ఉంటుంది దత్తశిఖరం మీద. అంటే అక్కడ ఒక శివలింగం ఉంటుంది, దాని మీద ఒక్కోసారి ఒక మూర్తుల్ని పెడతారు, అంటే తొడుగుల్లాగా. ఒకసారి స్వామివారు ఇలా ఉండొచ్చు, ఇంకోసారి స్వామివారు ఇలా ఉండవచ్చు. ఏదైనా దత్తాత్రేయ స్వామి వారికి మూలస్థానం శిఖరం మీద ఇక్కడ ఉంటుంది. మనం అట్లా ప్రధాన మూర్తిని దర్శించుకుని అట్లా బయటికి వస్తే మనకి ఎదురుగా నిత్య జాగృతి ధుని అని ఉంటుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, ఈ ధుని ఎవరు వెలిగించారో తెలుసా? పింగళనాగ మహర్షి. ఈ పింగళనాగ మహర్షి ఎవరు అంటే త్రేతాయుగం నాటి మహర్షి. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించుకున్నటువంటి వారి ముఖ్య శిష్యులు. ఎప్పటి కాలంలో తెలుసా ఈ ధుని? కొన్ని వేల సంవత్సరాల నాటి, అంటే త్రేతాయుగం నాటి అగ్నిహోత్రం ఇది. ఇప్పటికీ ఇది చాలా వేడిగా ఉంటుంది. అంటే సుబాహు భారతీ స్వామి వారు నాకేం చెప్పారంటే, ఇక్కడ భక్తులు ఏదైనా పరీక్షించకుండా ఏది నమ్మరు. అందుకని ఒక్కోసారి కొంతమంది ఏం చేసేవారంటే ఈ పచ్చి పేలాలు ఉంటాయి కదా, అవి ధుని మీద వేసేవారు. అవి టాప్ టాప్ అని ఇట్లా పేలేవి. అప్పుడు నమ్మేవాళ్ళు ధుని ఇప్పటికీ కూడా మండుతోంది లోపల అని. అంటే తప్పు కాదు, కానీ వారి స్వభావం అలా ఉంటుంది. కానీ నమ్మారు అంటే ఇంకా జీవితాన్ని అర్పించేస్తారు అటువంటి ఆచార వ్యవహారాలకి. అట్లా ఈ ధుని త్రేతాయుగం నాటి కాలంది. కాబట్టి మీరు తప్పకుండా దర్శించుకోండి. మనం దర్శనం చేసుకుని ప్రధానమూర్తిని బయటికి రాగానే ఎదురుగా ఉంటుంది. ఈ పక్కనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు అద్భుతంగా కనబడతారు మనకి. చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, అసలు వెలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ ధునిని దర్శించుకోండి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి. ఇంత పవిత్రమైన ధుని యొక్క భస్మం మరి మనం ఇంటికి తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలంటే అట్లా ఇది ఎప్పుడు కూడా మూసే ఉంటుంది. మరి ఎట్లా? సరే, ఇప్పుడు నేను ఇందాకేం చెప్పాను, ఈ నందీశ్వరుని యొక్క వృత్తాంతం చెప్పానా ఔరంగజేబుది. దీని ముందు ఇక్కడ చూడండి, చిన్న గూడులా కనబడుతోందా? అంటే ఆ నందీశ్వరుని యొక్క వెనక గోడలోని గూడు అనమాట ఇది. ఈ గూటిలో ఆ ధుని యొక్క భస్మాన్ని ఉంచుతారు. ఇది ఎవరికి తెలియదు, మళ్ళీ చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు ఒక చిన్న కాగితం తీసుకుని వెళ్ళి ఆ భస్మాన్ని చక్కగా పొట్లం కట్టుకుని తెచ్చుకోండి. అంటే అంతా మనకి అని కాదు, అక్కడ కొంచెం మిగల్చండి, అందరికీ దక్కాలి కదా. ఇది ఒక రహస్యం. అలాగే మీరు ఇంకో విధంగా కూడా పొందవచ్చు ఈ పవిత్రమైనటువంటి ధుని యొక్క భస్మాన్ని. ఎలాగంటే ఈ ఆలయం ఎంట్రన్స్ లో మనకి చందా తీసుకునే వ్యక్తి ఉంటాడు. మీరు ఏదైనా ఆలయానికి మీరు చందాగా ఇస్తే విరాళంగా, ఆ వ్యక్తి ఈ ధుని యొక్క భస్మాన్ని మీకు ప్రసాదంగా కూడా ఇస్తాడు. అలా మనకి 2 మార్గాలు ఉన్నాయి భస్మం పొందడానికి. అట్లా మీరు ఈ ప్రధాన ఆలయం నుంచి బయటికి రాగానే కుడి చేతి వైపు కొన్ని చిన్న మందిరాలు కనబడతాయి. దాని తర్వాత నేను ఇందాక చెప్పిన ఆ నిరతాగ్నిహోత్రం, ఆ పింగళ నాగ మహర్షి స్థాపించినటువంటి ఆ ధునిని దర్శించుకుని మీరు ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తే కుడి చేతి వైపు మీకు కొన్ని మహంతుల యొక్క సమాధులు కనబడతాయి. అంటే వీరంతా కూడా పూర్వపు పీఠాధిపతులు.
అవన్నీ కూడా మీరు చక్కగా తాకి నమస్కరించుకుని ముందుకు రండి, హడావిడి లేకుండా. అట్లా ముందుకు వచ్చిన తర్వాత మీకు ఎడమ చేతి వైపు కొన్ని ఉపాలయాలు కనబడతాయి. అవన్నీ కూడా చక్కగా దర్శించుకోండి. ఎందుకంటే ఏ సందర్భంలో ఏ మహంత్ మహారాజ్ ఈ ఉపాలయాన్ని నిర్మించారో, ఎటువంటి మహత్యం ఉందో, దీని వెనక ఎటువంటి కథ ఉందో మనకు తెలియదు. కాబట్టి చక్కగా ఈ ఉపాలయాలన్నీ దర్శించుకోండి. ఇట్లా మీరు ఈ ఆలయం నుంచి బయటికి వస్తే ఎదురుగా మీకు హనుమాన్ మందిరం కనబడుతుంది. స్వామివారి విశేషం ఏంటంటే వారు దక్షిణాభిముఖంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి అపమృత్యు భయాలు ఉన్నా లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా స్వామివారు తప్పకుండా రక్షించి తీరుతారు. చక్కగా అక్కడ స్వామివారికి కొన్ని ప్రదక్షిణలు చేసుకోండి. దాని తర్వాత ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కుడి చేతి వైపు వెళితే ఇప్పుడు ఉన్నటువంటి మహంత్ మహారాజ్ అంటే మధుసూదన్ భారతీ స్వామి వారి యొక్క దర్శనం లభిస్తుంది. వారు ఉదయం పూట 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల ఉంటారు. మీరు వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఇంకో చిన్న పద్ధతి ఏమిటంటే, వీరి దగ్గర కొన్ని కాగితాలు ఉంటాయి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర. ఈ ప్రధాన ఆలయం బయటే ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉంటాడు. వారి దగ్గర కొన్ని తెల్ల కాగితాలు ఉంటాయి. మీరు ఏం చేయాలంటే మీకున్న సమస్య ఏమిటో వారికి చెప్తే మరాఠీలో రాసిస్తారు చిన్న స్లిప్ మీద. మీరు దాన్ని తీసుకుని లోపల ఉన్నటువంటి మహంత్ మహారాజ్ గారికి ఇవ్వాలి. వారు దాన్ని చదివి మీకు ఆశీర్వచనంగా ఒక ప్రసాద పట్లాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఒకవేళ వారు ఇవ్వకూడదు అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రసాదం పట్ల మీకు ఇస్తారు. ఈ మధుసూదన్ భారతీ స్వామి వారు మామూలు వ్యక్తి కాదు, మహాశక్తి సంపన్నులు. వీరు 8వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా వారు ఇక్కడే ఉన్నారు. ఈ మధుసూదన్ భారతీ స్వామి వారు ఎంతటి శక్తిమంతులు అంటే, నేను ఇంతకుముందు సత్సంగంలో చెప్పాను, గుర్తుందా? సుబాహు భారతీ స్వామి వారు పల్లకీ బృందంతో ఇక్కడ చేరుకున్నప్పుడు మహంత్ మహారాజ్ గారు ఏం చెప్పారని చెప్పాను? మీ అంతమందిలో కూడా కేవలం 4-2 మిగులుతారని చెప్పారు అని చెప్పానా? మరి ఎలా తెలిసింది ఆయనకి? ఇప్పుడున్నది 2. అంటే 4 వచ్చారు అక్కడికి సాధన చేసుకోవడానికి, 2 కాలం చేసి 2 ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకో సందర్భంలో సుబాహు భారతీ స్వామి వారు కొన్ని వైద్య పరీక్షలకు అని చెప్పి వెళ్తున్నానని తెలియపరిచినప్పుడు కూడా ఈ మధుసూదన్ భారతీ స్వామి వారు అదే చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా నీకు పరీక్షలో తేలవని చెప్పారు. అలాగే జరిగింది. అందుకని మధుసూదన్ భారతీ స్వామి వారు మామూలు పీఠాధిపతి కాదు, అత్యంత తపశక్తి సంపన్నులు. మీరు తప్పకుండా దర్శించుకొని తీరండి. ఇంకో విశేషం చాలా మంది ఇక్కడ ఏం చూడరు అంటే చెప్తాను చూడండి. పరాశక్తికి ప్రధానంగా 4 రూపాలని చెప్తారు. అంటే మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, అలాగే రేణుకామాత. ఇక్కడ మాహూర్గఢ్లో
2 రూపాలు ఉన్నాయి. అంటే సాక్షాత్తు రేణుకామాత తల్లి ఉంది, అలాగే ఇక్కడ కామాక్షి అమ్మ కూడా ఉంది. చాలా మందికి తెలియదు. ఎక్కడ అంటే దత్తశిఖరం మీద మనం వాహనాలు ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడి నుంచి చూస్తే మీకు ఎడం చేతి వైపు కనబడుతుంది ఒక చిన్న మందిరం, ఇట్లా ఇట్లా బంగారపు తాపడంతో లాగా కనబడుతుంది చిన్న మందిరం. ఈ దత్తశిఖరం కిందకి దిగేటప్పుడు ఒక మోర్ సమాధి అని కనబడుతుంది మనకి. నేను ఇదేమిటి అని చెప్పి సుబాహు భారతీ స్వామి వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, ఇది ఆలయానికి సంబంధించిన ఒక నెమలి యొక్క సమాధి. అంటే ఈ ఆలయం యొక్క ఈ ఉత్సవాల్లో ఈ నెమలి పాల్గొనేదిట, దాని యొక్క సమాధి అని చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు మనకి దీని గురించి తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం అనసూయామాత శిఖరం పైకి వెళుతున్నాం. స్వామివారు జన్మించింది ఇక్కడే. దత్త శిఖరం ఏమిటి అంటే స్వామివారి యొక్క అది నిత్య ఆవాసం. అనసూయామాత శిఖరం పైన మనం అనసూయామాతతో కలిసినటువంటి బాల దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటారో. ఆ తల్లి కొడుకులు పక్కపక్కనే ఉంటారు. అదేమిటండి మరి అత్రి మహర్షి ఏరియా అంటే వారు వెనకగా కొంచెం దూరంగా ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ మాహూర్గఢ్ అంతా కూడా మాతృ సంబంధమైనటువంటి క్షేత్రం అని చెప్పాను కదా. అంటే రేణుకామాత కానీ లేదా ఈ అనసూయామాత కానీ దాని ప్రాముఖ్యతని సూచించడానికి అన్నట్లుగానే ఇలా ఉంటారేమో అనసూయామాత మరియు బాల దత్తాత్రేయ స్వామి వారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అలాగే ఈ ఆలయంలోకి వెళ్లే ముందు ఎదురుగా మీకు దేవహూతి కర్దమముని యొక్క చిన్న మందిరం కూడా ఉంటుంది. వీరు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి వారికి మాతామహులు, అంటే అనసూయామాత యొక్క తల్లిదండ్రులు. అలా వీరిని దర్శించుకోండి. దాని తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళ్ళండి, అనసూయామాతని బాల దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి. మీరు తర్వాత అలా బయటికి వచ్చిన తర్వాత ఎడమ చేతి వైపు మీకు కొన్ని ఉపాలయాలు కనబడతాయి, చాలా ఉపాలయాలు కనబడతాయి. కానీ దీనికంటే ముందు మీరు కొంచెం తిన్నగా వెళితే ఆ చివరన అత్రి మహర్షి యొక్క మందిరం ఉంటుంది. ముందుగా అక్కడికి వెళ్ళి అత్రి మహర్షి వారి యొక్క దర్శనం చేసుకుని దాని తర్వాత మీరు ఈ ఉపాలయాలు చూసుకుంటూ వెనక్కి రావచ్చు. ఈ అత్రి మహర్షి యొక్క దర్శనం చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత దీని వెనకాల మీరు చూస్తే ఒక గేట్ ఇలా మూసేసి ఉంటుంది. దాని వెనకాల ఒక చిన్న అంటే ఈ దిమ్మలాగా ఉండి ఆ పైన పాదాలు కనబడుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళలేం, తాళం వేసి ఉంటుంది. అది ఎవరిదా అని చెప్పి నేను సుబాహు భారతీ స్వామి వారిని అడిగితే నాకేం చెప్పారు అంటే, ఇది ఒక యోగిది లేదా ఒక సన్యాసిది. అంటే నేను ఇంతకుముందు సత్సంగంలో ఏం చెప్పాను, ఈ అనసూయామాత శిఖరం మీద కానీ దత్త శిఖరం పైన కానీ మూర్తులకి అభిషేకం చెయ్యాలి అంటే కింద ఉన్న సర్వతీర్థం యొక్క జలాలని ఎవరైనా తల మీద పెట్టుకుని పైకి తీసుకురావాలి, ఆ జలాలనే వాడతారని చెప్పాను కదా. అటువంటి బాధ్యత ఈ సన్యాసికి లేదా యోగికి ఇవ్వబడింది. సరే, ఆ యోగి అసామాన్యుడు. అంటే ఆ సర్వతీర్థం యొక్క జలాలు తేవడానికి ఆయన కిందకి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాదు, మెట్ల మీద నుంచి. ఆయన ఒక చిటిక వేసేవారట. చిటిక వేస్తే ఒక పులి వచ్చేదట.
ఆ పులి మీద ఎక్కి ఆ మెట్లు దిగి ఆ శిఖరం కింద ఉన్నటువంటి సర్వతీర్థం యొక్క జలాలను తల మీద పెట్టుకుని మళ్ళీ అదే పులి మీద ఆయన ఈ దత్త శిఖరం పైకి లేదా అనసూయామాత శిఖరం పైకి వచ్చి జలాలను ఇచ్చేవారట. ఆ యోగి లేదా సన్యాసి యొక్క సమాధే నేను ఇందాక మీకు చెప్పినటువంటి చిన్న దిమ్మ, ఆ పైన ఉన్న పాదాలు. చూడండి ఎంతటి నిగూఢమైనటువంటి రహస్యము. అటువంటి మహనీయులు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు తప్పకుండా ఆ అత్రి మహర్షి వారి యొక్క మందిరం దర్శనం చేసుకున్నప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి ఈ యోగి యొక్క సమాధిని కూడా దర్శించుకుని ఒక్కసారి నమస్కరించుకుని వారిని స్మరించండి. అలా మీరు ముందుకు వస్తే ఈ ఉపాలయాలన్నీ కనబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నారద ముని యొక్క ఉపాలయం. అంటే దత్తాత్రేయ స్వామి వారు నారద ముని కలిసింది ఇక్కడే, ఈ అనసూయామాత శిఖరం మీద ఈ ఉపాలయం ఉన్న చోటే. మాహూర్గఢ్లో కార్తవీర్యార్జునుడు దత్తస్వామి కోసం 31 నెలలు తపస్సు చేసింది ఇక్కడే. దీనినే పాండవలేని గుహలు అంటారు. దీని యొక్క లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొదటి 13 నెలలు కూడా ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేశారు. దాని తర్వాత దత్తస్వామితో మాట్లాడి వెంటనే ఇంకో 6 నెలలు పరమానందం స్థితికి వెళ్ళడానికి ఆయన తపస్సు చేసుకున్నారు. దాని తర్వాత ఇంకో సంవత్సరం అంటే 12 నెలలు ఆత్మ పరమాత్మలో ఐక్యం అవడానికి ఆయన తీవ్రమైన తపస్సు చేశారు. అట్లా మొత్తం 31 నెలలు ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నారు. మాహూర్గఢ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పాండవలేని గుహలను కూడా మీరు దర్శించండి. ఇంకా అడవుల్లో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అంటే దత్తాత్రేయ స్వామి వారిని యదు మహారాజు ఎక్కడ కలిశారు, రుచిక మహర్షి అయినటువంటి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కడ కలిశారు, అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ నిత్యం స్నానం చేసేటువంటి ఒక తీర్థం కూడా ఉందని చెప్తారు. అదెక్కడ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం అడవిలోకి లోపలికి వెళ్ళాలి. అలాగే కైలాస్ ఎక్కడినటువంటి ఒక అద్భుతమైన ప్రాంతం ఉంది. దాని వెనుకున్న విశేషం కూడా మనం ఇంకో సత్సంగంలో తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతాలు మాహూర్గఢ్లో చాలా 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 ఉన్నాయి. కానీ ఈ మొదటి శీర్షికలో మనం ఏదైతే మనం వెళ్ళగలమో దర్శించుకోగలమో అవి చెప్పుకున్నాం. ఈ సత్సంగం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎంతమందికి మాహూర్గఢ్ వెళ్ళాలని ఉంది, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో కూడా కామెంట్స్లో పెట్టండి. లేదా ఇంకేమైనా దత్తక్షేత్రం మీద దర్శించుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్స్లో పెట్టండి. మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ రేణుకామాత యొక్క ఆశీస్సులు, ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు, పరశురాముల వారి ఆశీస్సులు, అత్రి అనసూయుల యొక్క ఆశీస్సులు కూడా మనందరికీ పుష్కలంగా లభించాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.